అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన. ముఖ్యంగా 12 రాష్ట్రాలకు సంబంధించి కీలక ప్రకటన చేయడం జరిగింది. ఊహించని ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యంగా కీలక ప్రకటన అయితే చేసిందనమాట. రెండో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే 12 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని చెప్తున్నారు అనమాట. మరోసారి వీటిని ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ చేపడతామని చెప్తున్నారు. ఎవరి వెరిఫై చేయడానికి కావచ్చు. మొత్తం మీద అయితే ఎవరు ఓటర్ లిస్టులో ఉన్నారు ఏంటనేది పూర్తిగా ఓటర్ లిస్ట్ వీరికి ఉంటుందా లేదా అనేది. సో మొదటి దశ SIR బీహార్లో జరిగిన సంగతి తెలిసిందే. దీనిపైన విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన వివాదం నెలకొనడంతో ఈసీ దీనిపైన మరోసారి క్లారిటీ ఇచ్చింది. తాము విజయవంతంగా బీహార్లో ముఖ్యంగా SIR నిర్వహించినట్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే చీఫ్ జ్ఞానేష్ కుమార్ అయితే ప్రకటన చేయడం జరిగిందనమాట. సో ఏ రాష్ట్రాల్లో చేస్తారో ఏందని కూడా ఇచ్చారు. దేశంలో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఓటర్లు జాబితా సవరణ చేరినట్టు తెలుస్తుంది. ఎవరు ఏంటనేది వెరిఫై చేయనున్నారన్నమాట. సో ఎవరికి ఓటరు హక్కు ఇవ్వాలి ఏంటని ఇందులో వచ్చేసి ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే మొదటైతే ఉండడం జరిగిందనమాట. ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారి ప్రతి ఓటరు ఇంటికి కనీసం 3 సార్లు సందర్శించి కొత్త ఓటర్ల జాబితాను చేర్చడానికి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సరిదిద్దుతారనమాట. సో ఇక ఇవన్నీ కూడా చేరున్నారనమాట. సో ఇక మిగతావి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరోసారి అయితే ఇవి అయిపోయిన తర్వాత చేయడానికి అవకాశాలు అయితే ఉంది. మొత్తం మీద అయితే ప్రస్తుతానికైతే ఇవి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యంగా సంచలన నిర్ణయం తీసుకుందనమాట. ఇందులో వచ్చేసి జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక మరికొద్ది రోజుల్లో అయితే జరగనుంది. నేపథ్యంలో నగర పోలీసులు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్తో సహా మరో 100 మంది రౌడీ షీటర్లను పోలీసులు బైండ్ ఓవర్ చేశారనమాట. అయితే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లు బైండ్ ఓవర్ చేశారు. అదేవిధంగా ఇక మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న శ్రీశైలం యాదవ్తో పాటు అతడి సోదరు రమేష్ యాదవ్తో సహా 19 మంది రౌడీ షీటర్లు పోలీసులు బైండ్ ఓవర్ చేశారనమాట. ఈ ఉప ఎన్నికల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు చేపట్టాలని పోలీసులు అయితే ఆదేశించిందనమాట. అందులో భాగంగా ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ పరిధిలో రౌడీ షీటర్ పోలీసులు నిఘా పెంచారనమాట. ఈ ఉప ఎన్నికలు వీరిపై కేసులు నమోదైతే పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉందన్నమాట.